మనం వచ్చేసి పుష్యభూతి వంశం కంటిన్యూస్ టాపిక్ నడుస్తుంది. అయితే మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టు నలంద విశ్వవిద్యాలయకు గ్రంథాలయ సంబంధించి ధర్మగంజ్ అనడం జరుగుతుంది. అలాగే కనౌజును పాలించిన చివరి గొప్ప రాజు ఎవరు? యశోవర్మ. అంటే ఈయన క్రీస్తు శతాబ్దం 725లో పరిపాలన చేయడం జరిగింది. భారతదేశాన్ని పాలించిన చిట్ట చివరి హిందూ చక్రవర్తి ఎవరంటే హర్షుడు. అందుకే పుష్యభూతి రాజ్యం కొన్ని ప్రధాన అంశాల గురించి చేస్తే వీరి రాజ్యంని భుక్తులు, విషయాలు, ప్రాంతాలు, ఆహారాలు, గ్రామాలుగా విభజించారు. ఈ క్వశ్చన్ ఎన్నోసార్లు అడగడం జరిగింది. పుష్యభూతి వంశంకి సంబంధించిన రాజ్యంను విభజించుకునే వాళ్ళు భుక్తులు, విషయాలు, ప్రాంతాలు, ఆహారాలు, గ్రామాలు, ఇట్లా 5 రకాలుగా విభజించుకున్నారు. ప్రతి గ్రామానికి సగటున 1333 ఎకరాల భూమి ఉన్నట్టు చూసుకున్నారు అని ఎవరు చెప్పారు? బాణుడు చెప్పడం జరిగింది. బాణుడు రచించింది ఏంది? హర్షచరిత్ర రచించడం జరిగింది. ప్రతి గ్రామానికి అంటే 60 రోజుల్లో కోతకు వచ్చే పంట పర్యాద్ర, భైరత్లో సాగు చేసినట్లు ఉయాన్ సంగ్ పేర్కొనడం జరిగింది. స్త్రీల పరిస్థితి దిగజారింది అని చెప్పడం జరిగింది. స్వయంవర ఆచారం అడుగంటింది. అలాగే బ్రాహ్మణ మతం పుంజుకోగా బౌద్ధం క్షీణించింది. జైనం స్థిరంగా ఉన్నది. ఆ కాలంలో, హర్షుని కాలంలో మహమ్మద్ ప్రవక్తకు సమకాలీనుడైన భారత పాలకుడు ఎవరంటే హర్షుడు. అలాగే వల్లభి విశ్వవిద్యాలయం సౌరాష్ట్రలో మౌకరీ వంశస్థులచే స్థాపించబడింది. అది వల్లభి విశ్వవిద్యాలయం అనేది. విక్రమశీల విశ్వవిద్యాలయం పాలరాజు ధర్మపాలుడు స్థాపించాడు. ఈ క్వశ్చన్ ఎన్నోసార్లు అడిగింది. విక్రమశీల విశ్వవిద్యాలయం ఎవరు స్థాపించారు అంటే ధర్మపాలుడు. వీరి అధికార భాష వచ్చేసి సంస్కృతం, అధికార మతం వచ్చేసి హిందూ మతం. ఇట్లా టాపిక్ మీకు వచ్చేసి 4 పార్ట్లుగా పుష్యభూతి వంశం చెప్పుకోవడం జరిగింది. అలాగే పల్లవులు ఒక చిన్న కంటిన్యూషన్ చేస్తాం. పల్లవుల గురించి, పుట్టుపూర్వతాల గురించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. సత్యనాదయ అశోకుని శాసనంలో పేర్కొనబడిన పులుందులే అని పల్లవులు. కృష్ణస్వామి అయ్యంగారు ఎవరు? తమిళనాడులోని తొండై మండలానికి చెందినవారని చెప్పడం జరిగింది. తొండై మండలం అనగా లతలను పూజించే ప్రాంతం తొండై లత. నెల్లటూరు వెంకటరమణయ్య అనేట ఆయన ఒక ఆయన చెప్పిండు పల్నాడు ప్రాంతానికి చెందినవారని చెప్పడం జరిగింది. మహావంశంలో పేర్కొన్న పల్లవ బొగ్గయ్యే పల్నాడని ఇతని అభిప్రాయం. కేపీ జయస్వాల్ అనేట ఆయన వాకాటకులు దక్షిణ పదానికి విస్తరించి పల్లవులుగా మారారని చెప్పారు. దూబ్రే, విఎస్ స్మిత్, అలాగే లూయిస్ రైస్ పార్థియన్లు పల్లవులు అని చెప్పడం జరిగింది. పల్లవుల రాజధాని వచ్చేసి కంచి. వీరి రాజచిహ్నం వచ్చేసి వృషభం. ప్రాచీన పల్లవ రాజస్థాపకుడు వచ్చేసి వీరకుర్చ వర్మ. మరొక పేరు ఇతనికే సింహవర్మ. ఇతని కేంద్రం మంచికల్లు. తర్వాతి పార్ట్, సెకండ్ పార్ట్ చూడండి మీరు. దీంతో పాటు పల్లవులకు సంబంధించి నెక్స్ట్ పార్ట్లో